గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ వెంకటేష్. రాజస్థాన్ రాయల్స్ మళ్ళీ పుంజుకున్నారు. దే ఆర్ బ్యాక్ టు దేర్ విన్నింగ్ వేస్. ఫస్ట్ 4 మ్యాచెస్ గెలిచిన తర్వాత వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఈ మ్యాచ్ నెంబర్ 32లో కూడా దేవర్ ఆస్క్డ్ టు బ్యాట్ ఫస్ట్. 32 for 3. వైభవ్ సూర్యవంశీ అవుట్ అయ్యాడు, జైస్వాల్ అవుట్ అయ్యాడు, జురెల్ అవుట్ అయ్యాడు. అక్కడి నుంచి మెల్లగా కోలుకుని 159 చేశారు. 159 అనే స్కోరు ఎలాంటి పిచ్ మీద అయినా సరిపోదు కదా, కానీ దాన్ని చక్కగా డిఫెండ్ చేసుకుని అలాంటి లో స్కోరింగ్ మ్యాచ్లో 40 రన్స్ తేడాతో గెలిచారు. సో ఈ టీం ఎంత బాగుంది, ఎంత బాగా వాళ్ళు మళ్ళీ రికవర్ అయ్యారనే దానికి ఇది పెద్ద ఎగ్జాంపుల్. సో సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయారు, జస్ట్ బిలో పంజాబ్ కింగ్స్, అండ్ దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్. వాళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం, కానీ మిడిల్ ఆర్డర్ ఎప్పుడైతే ఆ టాప్ 3 తొందరగా అవుట్ అయ్యారో, 32కి అవుట్ అయిపోయారో ముగ్గురు తర్వాత రికవర్ అయ్యారు, 20s చేశారు పెద్దగా. అంటే పిచ్ వాజ్ డిఫికల్ట్. లక్నో ఎకానా స్టేడియంలో పిచ్ ఇట్ హ్యాస్ పేస్ అండ్ బౌన్స్, సీమ్ అవుతుంది బాల్, చాలా డిఫికల్ట్ కండిషన్స్ టు బ్యాట్. అలాంటి పిచ్ పైన లక్నో చాలా బెస్ట్ పేస్ అటాక్ ఉన్న టీం అది. వాళ్ళు పేస్ బౌలర్స్, వాళ్ళు పిచ్ బాగా వాళ్ళకి అర్థమైంది, పిచ్ని బాగా పసిగట్టారు పిచ్ పద్ధతి. సో 4 టాప్ క్లాస్ పేసర్స్ దిగారు వాళ్ళు, అండ్ దేవర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. అయినా కూడా వాళ్ళ కెప్టెన్ పరాగ్ ఒక 20 చేశాడు, జడేజా 43 నాట్అవుట్, దట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాక్. శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అతను 19 నాట్అవుట్ చేశాడు, డొనాల్డ్ ఫెరార్ ఒక 20 చేశాడు. సో అందరు కూడా వాళ్ళు తర్వాత, అంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ ఎందుకు పనికిరాదు అనుకున్న టైంలో వాళ్ళు ఒక స్కోర్, ఒక ఫైటింగ్ టోటల్ వాళ్ళకి అందించారు, 159. సో ఆ రకంగా వాళ్ళు రికవర్ అయ్యని చెప్పాలి. తర్వాత వాళ్ళు బౌలర్స్ బ్రహ్మాండంగా బౌలింగ్ చేశారు. జోఫ్రా ఆర్చర్ గాట్ 3 వికెట్స్, జడేజా గాట్ 1 వికెట్, బిష్నోయ్ గాట్ 1, అండ్ నాన్రే బర్గర్ గాట్ 2 ఇంపార్టెంట్ వికెట్స్. సో అండ్ బ్రిజేష్ శర్మ చివరిలో 2 వికెట్లు తీశాడు, అండ్ మంచి బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా చాలా చాలా సాటిస్ఫైయింగ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్. అండ్ మోస్ట్ డిసప్పాయింటింగ్ ఫర్ లక్నో సూపర్ జైంట్స్. వరుసగా 4వ ఓటమి. మాత్రం వాళ్ళలో తేడా రావట్లేదు. 159, 160 టార్గెట్ వాళ్ళకి. ఆడుతూ పాడుతూ దాన్ని ఈజీగా రీచ్ కావచ్చు, కానీ ఒక రన్అవుట్ తర్వాత వరుసగా వికెట్లు పడడం, సరైన పార్ట్నర్షిప్ లేకపోవడం, ఏ స్టేజ్లో కూడా వాళ్ళు పోటీ ఇస్తున్నట్టుగా కనబడలేదు. దే జస్ట్ ఫోల్డెడ్ అప్ లైక్ ఎనీథింగ్. సో ఇలాంటి స్టేజ్ నుంచి వాళ్ళు రికవర్ అవ్వడం చాలా కష్టం, చాలా అంటే చాలా కష్టం. సో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్నారు లక్నో సూపర్ జైంట్స్, అండ్ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు పెద్దగా మార్పులు చేయలేదు. హెట్మైర్ ఈస్ దేర్, సేమ్ టీంతో వెళ్ళారు ఆల్మోస్ట్, బట్ దే కెప్ట్ ఫెయిత్ ఇన్ దేర్ రెగ్యులర్ ప్లేయర్స్. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఒక ఎక్స్ట్రా పేసర్ నాడించుకుందాం అంటున్నారు పేస్ వికెట్ పైన. కానీ ఏమైంది, ఎప్పుడైతే వికెట్లు పడ్డాయో శుభం దుబేని ఒక ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చుకున్నారు. దానివల్ల దే హ్యాడ్ టు బౌల్ 3 పేసర్స్ అండ్ 2 స్పిన్నర్స్. ఆ పిచ్ మీద ఇంకొక ఎక్స్ట్రా పేసర్ ఉంటే బాగుండేది. తుషార్ దేశపాండే మైట్ హ్యావ్ ప్లేడ్, శుభం దుబే ఇంపాక్ట్ ప్లేయర్ రాకపోతే. కానీ ఆ శుభం దుబే చేసిన 19 రన్స్ అండ్ హిస్ పార్ట్నర్షిప్ వాజ్ విత్ రవీందర్ జడేజా వాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రకంగా అది ఉపయోగపడింది. సో జైస్వాల్ అండ్ సూర్యవంశీ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్. సూర్యవంశీ ఫస్ట్ 2 బాల్స్ బ్రహ్మాండమైన 4లు కొట్టాడు, కానీ తర్వాత అతను ఒక మెయిడెన్ ఓవర్ వేశాడు మొహసిన్ ఖాన్. మంచి పర్ఫెక్ట్ లెంత్ వేశాడు, ఒక బాల్ బీట్ కూడా అయ్యాడు. నెక్స్ట్ బాల్ ఒక పెద్ద షాట్ కొట్టబట్టి లీడింగ్ ఎడ్ తీసుకుంది, క్యాచ్ వెళ్ళిపోయింది. సో ఒక వికెట్ మెయిడెన్ వచ్చింది అగేన్స్ట్ ఏ ప్లేయర్ లైక్ వైభవ్ సూర్యవంశీ. సో మొహసిన్ ఖాన్ తన 4 ఓవర్లో 14 రన్స్ మాత్రం ఇచ్చాడు, అద్భుతమైన బౌలింగ్ చేశాడు. సో మొహసిన్ ఖాన్ ఎంత ఇంపార్టెంట్, ఫిట్గా ఉంటే ఎంత ఇంపార్టెంట్ ఆ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ అనేది మరోసారి ప్రూవ్ అయింది. అంతకుముందే జైస్వాల్ అవుట్ అయ్యాడు, జైస్వాల్ని షమి అవుట్ చేశాడు. షార్ప్ బౌన్సర్, వెల్ డైరెక్టెడ్ బౌన్సర్తో అవుట్ చేశాడు. ఎక్సలెంట్ క్యాచ్ బై పంత్. ఆ బౌన్సర్ని సడన్గా టుక్ ఆఫ్ అండ్ దాన్ని గ్లవ్ తగిలి
చాలా హైట్కి లేచింది, బట్ పంత్ ఫుల్ స్ట్రెచ్ అయ్యి దాన్ని క్యాచ్ పట్టుకున్నాడు. వండర్ఫుల్ క్యాచ్. అదే ఓవర్ నెక్స్ట్ బాల్గా బ్యూటిఫుల్ అవుట్ స్వింగర్ ఫ్రమ్ షమి. షమి ఎంత ఇంపార్టెంట్ బౌలర్, దీని బాల్ మరొకసారి పోయేది. అండ్ జురెల్ హ్యాడ్ నో ఛాన్స్. అది ఖచ్చితంగా ఎడ్జ్ తగులుతుంది. కొంచెం అట్లా టెంటేటివ్గా ఆడు, ఎడ్జ్ తగిలింది. బ్యూటిఫుల్ అవుట్ స్వింగ్. ఇలాంటి T20 మ్యాచ్లో అలాంటి బాల్ చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అదేంటంటే టెస్ట్ మ్యాచ్ టైప్ ఆఫ్ డెలివరీ. సో 3 వికెట్లు 32 రన్స్ పడిపోయాయి. మొహసిన్ ఖాన్ అండ్ షమి ఆర్ ఆన్ ఫైర్. మయాంక్ యాదవ్ని కూడా ఆడించారు ఈ మ్యాచ్లో వాళ్ళు. మయాంక్ యాదవ్ పేస్ ఉంది కానీ కొంచెం ఆ పేస్ని యూజ్ చేసుకున్నారు బ్యాట్స్మెన్. మరో ప్రిన్స్ యాదవ్ ఇస్ వెరీ గుడ్, ఆల్వేస్ ఎక్సలెంట్. మరొకసారి నౌ హీఈస్ హ్యావింగ్ పర్పుల్ క్యాప్ విత్ హిమ్. సో 2 వికెట్లు వచ్చినాయి. సో వాళ్ళు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. బట్ హెట్మైర్ కూడా ఒక 20 చేశాడు. తర్వాత జడేజా అతని మధ్య ఒక పార్ట్నర్షిప్ వచ్చింది. మెల్లమెల్లగా వాళ్ళు స్లోగా టీంని ముందుకు తీసుకెళ్ళారు. 159 దాకా తీసుకెళ్ళగలిగారు. ఇది దిగ్వేష్ షాటి బౌల్డ్ వెల్, అతను కూడా చాలా టైట్ బౌలింగ్ వేసాడు. మయాంక్ యాదవ్ ఒక్కడే ఎక్కువ రన్స్ ఇచ్చాడు. మయాంక్ యాదవ్ని పేస్ని యూజ్ చేసుకున్నారు. లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ దాంట్లో జడేజా తనకున్న ఎక్స్పీరియన్స్ అంతా యూజ్ చేశాడు. దాంట్లో 20 రన్స్ వచ్చినాయి. అది చాలా కాస్ట్లీగా పరిణమించింది. లాస్ట్ ఓవర్లో 20 రన్స్ రావడంతో మొమెంటం కూడా రాజస్థాన్ వైపు షిఫ్ట్ అయింది. మయాంక్ యాదవ్ వాళ్ళకి వేరే ఛాయిస్ లేదు. వాళ్ళకి 6th బౌలింగ్ ఆప్షన్ లేదు. వాళ్ళకి అంటే బధోని లాంటి వాళ్ళు వేయగలరు కానీ 6th బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం మయాంక్ యాదవ్ మీద నమ్మకం పెట్టున్నారు. ఇంజరీ నుంచి వస్తున్నాడు అతను, అంత యాక్యురసీ లేదు, పేస్ ఉంది కానీ స్లోయర్ వన్స్ ట్రై చేశాడు లాస్ట్ ఓవర్లో. స్లోయర్ వన్స్ నాట్ యూస్ఫుల్ అట్ దట్ టైం. బౌన్సీ ట్రాక్ పైన అతను ఫుల్ పేస్తో బౌల్, అతని స్ట్రెంత్ పేస్. స్లోయర్ రన్స్ని ఈజీగా పసిగట్టాడు జడేజా అండ్ 20 రన్స్ తీసుకున్నాడు. సో జడేజా 43 నాట్అవుట్ అనేది చాలా క్రూషియల్ ఇన్నింగ్స్ ఆన్ దట్ లో స్కోరింగ్ వెన్యూ. అందుకే అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఇచ్చారు. సో దానివల్ల వాళ్ళు 159 బోర్డు మీద పెట్టగలిగారు. అండ్ జోఫ్రా ఆర్చర్ ఎలాంటి బౌలింగ్ వేస్తారో మనకు తెలుసు. ఫస్ట్ బాల్కే వికెట్ 3 సార్లు తీశాడు ఈ సీజన్లో. ఫస్ట్ బాల్కి తీయకపోయినా కూడా రన్అవుట్ అయ్యాడు బధోని అండ్ మార్ష్ మధ్య టెరిబుల్ మిస్అండర్స్టాండింగ్, భయంకరమైన మిస్అండర్స్టాండింగ్. బధోని రన్అవుట్ అయ్యాడు ఫస్ట్ ఓవర్లోనే. తర్వాత నెక్స్ట్ ఓవర్లో మరొక బ్లో తగ్గింది. రిషబ్ పంత్ని బ్యూటిఫుల్ డెలివరీతో అవుట్ చేశాడు నాని బర్గర్. ఈ వాజ్ కాట్ బిహైండ్. సో రిషబ్ పంత్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో వాళ్ళు డిఫెన్స్లో పడిపోయారు, ఆటోమేటిక్ డిఫెన్స్లో పడిపోయారు. నికోలస్ పూరన్ 20 చేశాడు. జడేజా అతన్ని అవుట్ చేశాడు. లుక్డ్ గుడ్, మెల్లగా ఫామ్లోకి వస్తాడు. జడేజా అతన్ని అవుట్ చేశాడు. స్లోగా కొంచెం స్లోనెస్ ఆఫ్ ది దానికి స్లోనెస్ పడిపోయాడు. డ్రిఫ్ట్ అయింది బాల్, పడిపోయాడు. సో మార్క్రమ్ అంతమంది మార్క్రమ్ అంటాడు. మార్క్రమ్ అవుట్ అయ్యేసరికి 11 for 3. సో 3 ఓవర్లు పూర్తి అయ్యే లోపల వాళ్ళు 11 for 3 అయిపోయారు. 11 for 3 నుంచి వాళ్ళు కోలుకోవడం చాలా కష్టం. వాళ్ళకి బ్యాటింగ్ ఉంది, తర్వాత కూడా బ్యాటింగ్ ఉంది, కానీ ఎప్పుడైతే వాళ్ళు టాప్ 3 ప్లేయర్స్ అవుట్ అయ్యారో, పంత్, మార్ష్ అండ్ మార్క్రమ్ అవుట్ అయ్యారో, దాని సీరియస్ ట్రబుల్ కదా. సో పూరన్ కానీ ఎవ్వరు కూడా నిలబడిన పరిస్థితి. ముకుల్ చౌదరి ఒక మంచి స్టాండర్డ్ డెలివరీ, ఒక బ్యూటిఫుల్ 6 కొట్టాడు. హిమ్మత్ సింగ్ని తీసుకొచ్చారు, అతను కూడా 6 కొట్టాడు. కానీ ఏమాత్రం చాలా రోజుల నుంచి ఉన్నాడు టీంలో అతను. లాస్ట్ మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చారు, పెద్దగా బ్యాటింగ్ రాలేదు, కానీ ఇక్కడ నిలబడ్డాడు కానీ అతని నుంచి ఎలాంటి కాంట్రిబ్యూషన్ రాలేదు. సో మార్ష్ ఫైట్ చేశాడు, ఒక 50 చేశాడు, కానీ స్కోరింగ్ రేట్ పెంచే ప్రయత్నంలో అతను కూడా అవుట్ అయిపోయాడు. సో వికెట్స్ కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. ఎక్కడ వాళ్ళకి తర్వాత ఇంకేమన్నా బ్యాటింగ్ లేదు కదా, వాళ్ళకి బ్యాటింగ్ లేదు. ఇంకా షమి, మయాంక్ యాదవ్ వీళ్ళందరితో ఏం మీద ఆధారపడుతున్నారు. సో రెగ్యులర్గా వికెట్లు తీశారు. సో జోఫ్రాకి 3 వికెట్లు వచ్చినాయి, నాని బర్గర్ 2 వికెట్లు. సో వండర్ఫుల్ విన్ ఫర్ LSG, ఫర్ రాజస్థాన్ రాయల్స్ బ్రహ్మాండంగా పుంజుకున్నారు. ఎందుకంటే వాళ్ళు వరుసగా 2 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఈ మ్యాచ్లో 159 చేసినప్పుడు ఏమనిపించిందంటే అరే టీం పని అయిపోయిందేమో అనిపించింది. కానీ ది వే దే కేమ్ బ్యాక్, 159 చేసి డిఫెండ్ చేసుకోవడం ఎవరు చేయలేదు అనుకుంటా ఈ సీజన్లో. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐ స్టాండ్ కరెక్టెడ్. 159 చేసి, ఎందుకంటే ఈ సీజన్ హై స్కోర్స్ ఉన్నాయి. 200 లోపు స్కోర్ చేసిన వాళ్ళు డిఫెండ్ చేసుకోవడం చాలా కష్టమైన పరిస్థితి.
అలాంటప్పుడు 159 మాత్రమే చేసి దాన్ని డిఫెండ్ చేసుకోవడం అంటే అది చాలా పెద్ద జైల్ బ్రేకే కాకుండా చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది టీంకి. సో దాంతో వాళ్ళు ముందుకెళ్ళాలి. మా మిడిల్ ఆర్డర్ ప్రాబ్లమ్‌ని కొంతవరకు వాళ్ళు సాల్వ్ చేసుకున్నట్టుగా అనిపించారు. ఎప్పుడైతే జడేజా ఫామ్‌లోకి వచ్చాడో, అలాగే మిగతా వాళ్ళు కూడా స్మాల్ కాంట్రిబ్యూషన్. రియాన్ పరాగ్ ఉన్న కాసేపట్లో ఈ లుక్డ్ గుడ్. కొన్ని మంచి షాట్లు కొట్టాడు. సో వాళ్ళు పుంజుకుంటున్నారని అనిపిస్తుంది. బట్ ఎల్ఎస్జీ విషయంలో చాలా హోప్‌లెస్‌గా ఆ టీం కనిపిస్తుంది. మరి ఈ 2 టీమ్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి.